ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో తూర్పు ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మింపబడిన శ్రీ అభయాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠకు విచ్చేసిన నిత్యాన్నదాత శ్రీ కంచిపరమేశ్వరరెడ్డి గారు ఈ శుభ సందర్భంగా ఆ కాలనివాసులు పూలవర్షం వారిపై కురిపించి స్వాగతం పలికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కాలనివాసులు శ్రీ కంచిపరమేశ్వరరెడ్డి గారిని పూలమాల సాలువాతో సత్కరించడం జరిగింది. స్వామివారి దర్శనం పూర్తి అయిన తరువాత స్వామి విగ్రహ ప్రతిష్ఠకు విచ్చేసిన భక్తులకు వారి యొక్క హస్తాలతో అన్న ప్రసాదాన్ని వడ్డించి భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. నిత్యాన్నదాత సుఖీభవ. ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు ఈ వాసిలి గ్రామంలో తూర్పు హరిజనవాడ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నన్ను మీరు ఇంత అభిమానం చూపించి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అన్నదానానికి మొన్న వచ్చి కలవటం, మీరు ఆ రోజు ఈ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయమని మీరు కోరటం, నేను కూడా దేవుడి కార్యక్రమం సందర్భంగా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు మీరు నా కాడికి రాకుండా ఉంటే ఈ అదృష్టమైన రోజు నాకు దక్కుండేది కాదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఈ సందర్భం వచ్చింది, లేకపోతే ఎలా ఉండేదో తెలియదు. తర్వాత ఈ ఒక్క కార్యక్రమం మీకు నాకు పరిచయం పెరగటం, అందరినీ నేను చూడటం, అందరితో నేను కలిసి ఉండటం, మీరు అందరితో కలిసే ఈ రోజు భోజనం చేస్తాం మీతో. అందువల్ల ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలు. అందులో మీరు కూడా అందరూ ఆర్థికంగా మరి ఎట్లున్నారో నాకు తెలియదు కానీ మంచిగా నిర్మాణం చేశారు. ఆ దేవుడు దయ, ఆ దేవుడి యొక్క శక్తి మీ గ్రామం మీద, మీ తూర్పు హరిజనవాడ మీద ప్రత్యేకంగా చూపించాలని దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదన్నా ఈ యొక్క దీనికి సంబంధించి మీకు ఏదన్నా ఉంటే నన్ను డైరెక్ట్ గా మీరు వచ్చి కలిసి మీకు ఏదన్నా ఉంటే నేను సహాయం చేస్తాను. ఖచ్చితంగా మా పరిధిలో ఉన్నంత వరకు దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు మీకు కంపల్సరీగా నేను సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ రామలక్ష్మణ్ హనుమాన్ కే, రామలక్ష్మణ్ హనుమాన్ కే, రామలక్ష్మణ్ జానకి కే, రామలక్ష్మణ్ జానకి కే. మన హాస్పిటల్లో మీ అన్నదానం కాడికి మీరు ఎంతమంది వచ్చి ఉంటారో చెప్పాలి. ఎక్కువ మంది వచ్చారా? ఈరోజు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన మన సాంస్వ చారిటబుల్ చైర్మన్ అయిన కంచి పరమేశ్వరరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఎందువల్లంటే మన కమిటీ సభ్యులు పోయి కలుస్తానే మనకు ఆప్యాయతో అన్నదాన కార్యక్రమాన్ని నేనుండి ముందుకు నడిపిస్తాను, నేనుండి చేస్తానని ముందుకు వచ్చిన ఘనత మన కంచి పరమేశ్వరరెడ్డి గారిదని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందువల్లంటే ఆయన గురించి చాలా విన్నాం. ఆ విన్న దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతానే ఫస్ట్ బోర్డు మన పెద్ద ఆయన కంచి పరమేశ్వరరెడ్డి గారి ఫోటో పడుతుంది. ఎందువల్లంటే మనం ప్రతి ఒక్కరూ ఆడ భోజనం చేసేవాళ్ళే. అది రుచికరమైన భోజనం, అంటే మామూలు భోజనం కాదు, రుచికరమైన భోజనము. ఎంతమంది వచ్చిన అటెండర్లు గాని, పేషెంట్లు గాని ఎంతో మందికి ఆయన చాలా సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంత అద్భుతంగా సేవా కార్యక్రమం చేయడంలో ఆయన ప్రథముండి కంచి అంటానే మారుమోగిపోయేటట్టుగా కంచి పరమేశ్వరుడి పేరుని 4 అందాల ఎక్కడైనా ఆత్మకూరులో అన్నదానం జరుగుతుందంటే ఎవరంటే పేరు మనం చెప్పలే, వాళ్ళే చెప్తున్నారు బస్ స్టాండ్ లో పలానాయన కంచి పరమేశ్వరరెడ్డి గారు చేస్తున్నారని. ఎందువల్లంటే నేను ఆర్టీసీ కండక్టర్ గా ఉన్నాను. వాళ్ళు సేవా దృక్పథము, సేవా కార్యక్రమాలు కోరుకుంటూ ముగిస్తున్నాను.